ఇప్పుడు కోదండ రామరెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఆ ఏడుకొండలవాడి సన్నిధిలో నందమూరి ఫ్యాన్స్ సమక్షంలో ఈ గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో రిలీజు తిరుపతిలో జరుగుతుందంటే ఇదే సగం బలం ఈ సినిమాకి నాకు తెలిసి. ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరి అభినందనలు ఉంటాయి బాలయ్యకి ఎప్పుడు. డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగుంటుంది. బాలయ్య నాకు ఫోన్ చేసి, గురుగారు తప్పకుండా మీరు 26వ తారీఖు సాయంత్రం తిరుపతికి రావాలి, నా 100th ఫిలిం ఆడియో లాంచ్ జరుగుతుంది అని చెప్పి ఇక్కడి నుంచి చెప్పారు, ఇక్కడి నుంచి కాదు. సో మనస్ఫూర్తిగా చెప్పాడు బాలయ్య. బాలయ్య థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మామూలుగా మేము హోటల్కి ఫ్రెండ్స్ ఇళ్ళకి అక్కడిక్కడికి వెళ్తుంటాం కదా. ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య టాపిక్ ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణి టీజర్ బ్రహ్మాండంగా ఉంది అని ప్రతి వాళ్ళు చెప్పుకుంటున్నారు. నిజంగా చెప్పుకుంటున్నారు. ఇది ముఖస్థుతి కోసం నేను చెప్పే మాట కాదు. సో డెఫినెట్గా క్రిష్ మీ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి బాలయ్య 100th ఫిలిం 100 days డెఫినెట్, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ మీ టీంకి అందరికీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక అద్భుతమైన రోజు, ఒక బ్రహ్మాండమైన రోజు, ఒక గొప్ప రోజు, పెద్ద పండగ. మా బాలయ్య బాబు 100 సినిమాలు కంప్లీట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఈ 100 సినిమాల వెనక మా బాలయ్య బాబు ఎంత కష్టం, ఎంత కృషి, ఎంత పట్టుదల. ఆ రోజుల్లో రాముడంటే పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు గుర్తొచ్చేవాళ్ళు, కృష్ణుడంటే పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు గుర్తొచ్చేవాళ్ళు, వెంకటేశ్వర స్వామి అంటే ఎన్టీ రామారావు గారికి గుర్తుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు మా బాలయ్య బాబు ఒక వీరుడు. గౌతమిపుత్ర శాతకర్ణి అంటే మా బాలయ్య బాబే. ఈ క్యారెక్టర్ చేయాలంటే మా బాలయ్య బాబే చేయాలి. హ్యాట్స్ ఆఫ్ బాబు. మా బాలయ్య బాబు ఒక అందమైన హీరో, ఒక డైనమిక్ హీరో. ముద్దుల మామయ్య చేయాలన్నా మంగమ్మ గారి మనవడు, అనసూయమ్మ గారి అల్లుడు, ఒక లారీ డ్రైవర్, ఒక రౌడీ ఇన్స్పెక్టర్, ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు, ఒక లెజెండ్, ఒక సింహ. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి. కోదండరామరెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా అందరూ పిలిచి మరీ చెప్తున్నారు గౌతమిపుత్ర శాతకర్ణి చాలా అద్భుతంగా ఉంది, టీచరు ఎక్స్ట్రాడినరీగా ఉందని. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి ఒక అద్భుతమైన చిత్రం కావాలని, ఒక గొప్ప కళాఖండం కావాలని, ఒక చరిత్రలో నిలిచిపోయే సక్సెస్ఫుల్ సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బాలయ్య బాబు 100 సంవత్సరాలు బాగుండాలి, ఇంకా ఎన్నో 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 సూపర్ హిట్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ బాబు. అలాగే డైరెక్టర్ క్రిష్ గారు చాలా మంచి డైరెక్టరు, ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. ఈ సినిమా ఒక చరిత్ర సృష్టించాలని, క్రిష్కి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ రాజిరెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి ఆల్ ద బెస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఈ యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్. డ్రీమ్ గర్ల్ హేమమాలిని గారు ఇక్కడ ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సినిమాలు చూసామా. వెల్కమ్ మ్యామ్, మీరు ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. అలాగే శ్రీయ, వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హేమమాలిని గారితో నేను ఒక సినిమా డైరెక్ట్ చేశాను, హిందీ ఫిలిము. అమ్మ జమాయి రాజా. బాలయ్య బాబు 100 సినిమాల్లో కొన్ని 100 సినిమాలు, 100 రోజుల సినిమాలు నేను కూడా చేశాను.
దానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే మా సీతారామ శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు. ఒక గొప్ప రైటర్. మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేసాము. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. 100 రోజులు నడిచినటువంటి సినిమాలకి దర్శకత్వం వహించినటువంటి దర్శకులు నందమూరి బాలకృష్ణ గారి 100వ చిత్రం ఆడియో లాంచ్లోని ఈ సాంగ్ లాంచ్ చేయడం విశేషంగా భావిస్తూ ఈ సినిమాలో వాసిష్ఠీదేవిగా ఆ పాత్ర పోషిస్తున్నారు నీరజాపుత్రి శ్రేయాకి స్వాగతం పలుకుతున్నాము. No, Shreya is please requested to sit there. We just wanted to acknowledge your presence. Reliance Developers presents the audio launch of Gautami Putra Satakarni, powered by Vivo Camera and Music. Associate sponsors Guntur Vijaya Spices Vari Tito's Mirchi Powder and Masala, My Store, brand partner Bibo Water, abibus.com and SRR Aqua. ఈ కార్యక్రమాన్ని మీరు మా మ్యూజిక్, TV9, NTV, వనిత అండ్ జై తెలంగాణలో వాచ్ చేస్తున్నారు. Music is on Lahari Music. Radio partner is Radio City, and you can also participate in the contest nbk100.com and win lots of gifts along with donations if given to Basavatarakam Cancer Foundation, a special dinner and a premiere show also. And ivalti event organized by J Media, innovation and infrastructure at one place, 24/100 feet LED ని ఈరోజు ఈ ఆడియో లాంచ్ కోసం మొట్టమొదటిసారిగా దేశంలోనే స్థాపించడం జరిగింది. కుడోస్ టు జే మీడియా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ చూడబోతున్న ఈ శుభతరుణంలో ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క పాత్రని స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది క్రిష్ గారు. మరి ఇందులో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మనం చూడబోతున్నాము. కన్నడ సూపర్ స్టార్, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి తనయుడు శివరాజ్ కుమార్ గారు. శివరాజ్ కుమార్ గారు ఇవాల్టి ఆడియో ఫంక్షన్ గురించి, అలాగే బాలకృష్ణ గారి 100వ చిత్రం గురించి స్పెషల్ విషెస్ పంపించడం జరిగింది. ఆ స్పెషల్ బైట్ చూద్దాము. చంద్రచూడ మదనాంతక శూలపాణే స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే భూతాధిప ప్రమథనాథ గిరీశ జాపా నమో భూతనాథ. ఇలా నాటి తరంలో ఈ ఇద్దరు మిత్రులు వెండి తెరపై 1000 వెలుగులు చూపించారు. అదే స్నేహాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు వారసులు బాలకృష్ణ అండ్ శివరాజ్ కుమార్. కన్నడ చిత్రసీమలో హ్యాట్రిక్ సక్సెస్ తో ఎంట్రీ ఇచ్చి కలెక్షన్ల సునామీలు సృష్టించిన హీరో శివరాజ్ కుమార్. సాహసం, వైవిధ్యం శివన్న సక్సెస్ సీక్రెట్స్. 2 దశాబ్దాలుగా 116 సినిమాలతో శిఖరమంత క్రేజ్ సంపాదించారు. ఎన్నో విలక్షణమైన పాత్రలు, మరెన్నో దిగ్విజయాలు ఈ అభినవ కన్నడ కంఠీరవ సొంతం. ఇటీవల కిల్లింగ్ వీరప్పన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తొలిసారిగా తన నటనలోని పదునెంటో చూపించారు. ఒక చిన్న కథ అనుదా. అక్కడి నుంచి వచ్చేటప్పుడు వీరప్పన్ గ్యాంగ్ అటాక్ చేసింది. ఆ అటాక్ లో నీకు దెబ్బ తగిలిందంట. ఆ కథలో నువ్వు హీరో అవుతావు, లేదంటే స్టోరీలో స్మాల్ చేంజ్. ఆ అటాక్ లో నువ్వు చచ్చావంట. దెబ్బ తగిలి హీరో అవుతావా, లేదా చచ్చి హీరో అవుతావా? ఆలోచించు. నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రతిష్టాత్మక చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో కాళహస్తీశ్వరునిగా తొలిసారి తెలుగు సినిమాలో నటిస్తున్నారు శివరాజ్ కుమార్. శాతకర్ణి లాంటి బంగారు కిరీటంలో వజ్రంలా చేరిన శివరాజ్ కుమార్ భవిష్యత్తులో మరెన్నో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించాలని ఆశిస్తూ బిగ్ థ్యాంక్స్ టు అభినవ కన్నడ కంఠీరవ పార్వతమ్మ పుత్ర శివరాజ్ కుమార్.
దయచేసి లైట్స్ మీద ఎక్కి కూర్చున్న వాళ్ళని కొంచెం కింద కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రోగ్రాం ఆద్యంతం అద్భుతంగా జరిపించడానికి నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు క్రమశిక్షణతో ఉంటారని రిక్వెస్ట్ చేస్తూ, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి తనడియుడు శివరాజ్ కుమార్ ఇందులో ప్రత్యేకమైన పాత్రలో మనకి కనిపించబోతున్నారు. ఎక్కడా క్రిష్ గారు ఆ పాత్ర ఏంటి అనేది మనకి రివీల్ చేయలేదు, థియేటర్కే వెళ్ళి చూడమని సలహా ఇచ్చారు. కాబట్టి మనం నెక్స్ట్ సాంగ్తో ముందుకు వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము టీటీడీ చైర్మన్ రమణమ్మ పుత్ర చదలవాడ కృష్ణమూర్తి గారు. అందరూ క్షమించాలి, అక్కడ లైట్ దగ్గర ఉన్న వాళ్ళు దయచేసి దిగండి ప్లీజ్, అది వంగుతుంది, దిగండి అందరూ అక్కడ లైట్ దగ్గర, ఆ లైట్ దగ్గర ఉన్న వాళ్ళు దిగండి. అండ్ సెకండ్ థింగ్, వాటర్ ప్యాకెట్స్ ఎవరు ఇసిరేసుకోకండి. రెడీ, ఆ లైట్ దగ్గర దిగండి ప్లీజ్. నమస్కారం. ఆ లైట్ దగ్గర దిగండి, అదర్వైజ్ ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ స్విచ్ ఆఫ్ దట్ లైట్. ఒకసారి ఆ లైట్ దగ్గర చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళని కాస్త ఆ లైట్ దగ్గర ఉండే వాళ్ళని కొంచెం ఆ లైట్ దగ్గర నుంచి దింపవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్. బికాజ్ సేఫ్టీ ఫస్ట్, ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్. దయచేసి మా డైరెక్టర్ గారే స్టేజ్ మీదకి వచ్చి మీకు డైరెక్షన్ చేయాల్సి వచ్చింది. క్షమించండి. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ సార్, నమస్కారం. అలాగే వెంకటమ్మ పుత్రిక సుగుణమ్మ గారు, ఎమ్మెల్యే తిరుపతి, వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వీరిరువురిని వేదికపైకి సగర్వంగా ఇన్వైట్ చేస్తున్నాము. మరొక్కసారి విజ్ఞప్తి, క్రమశిక్షణ కలిగిన అభిమానులు దయచేసి ఎవరైనా కూర్చున్నట్టు మీకు కనిపించినట్టయితే వాళ్ళని మీరే దగ్గరుండి దింపేయగలరు. నెక్స్ట్ సాంగ్, ద ఫోర్త్ సాంగ్ లాంచ్ జరగబోతోంది. అండ్ ద నెక్స్ట్ సాంగ్ ప్లే ప్లీజ్. సౌండ్ ప్లీజ్. బాలుడు పేరు శాతకర్ణి, సవారి చేసను పేరు శాతకర్ణి. పసివాడ సింగము నలచిన మొనగాడ, సింగము నలచిన మొనగాడ, సింహవాహనుల పరంపర పేరును నిలిపిన వారసుడా, పేరును నిలిపిన వారసుడా. Once more please. బాలుడు పేరు శాతకర్ణి, సవారి చేసను పేరు శాతకర్ణి. పసివాడ సింగము నలచిన మొనగాడ, సింగము నలచిన మొనగాడ, సింహవాహనుల పరంపర పేరును నిలిపిన వారసుడా, పేరును నిలిపిన వారసుడా. సినిమాకి ఒక మూడ్ని సెట్ చేసేటువంటి సాంగ్ అని చూడగానే వినగానే అర్థమైపోతోంది. మిగిలిన విశేషాలు సంక్రాంతికి విడుదలైనప్పుడు మనం చూసి తెలుసుకుందాము. మరి ముందుగా చదలవాడ కృష్ణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఓం నమో వెంకటే. సాక్షాత్ భగవంతుడు, కలియుగ వైకుంఠం, మహానుభావుడు ఎన్టీ రామారావు
అపారమైనటువంటి భక్తి. తిరుపతికి వారిచ్చినటువంటి తెలుగంగ నీళ్లు తిరుపతి ఇంత సుందర నందనంగా తయారయ్యేదానికి విద్యాపరంగా ఆరోగ్యపరంగా ఎన్నో కార్యక్రమాలని రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారి పుత్రుడు బాలకృష్ణ. పౌరాణికం చూసినా జానపదం చేసినా వారి కుటుంబానికి మించినటువంటి నటుడు లేడు, ఇంకా రాడు. బాలకృష్ణ గారి పట్టుదల తరాలకి జస్టిస్ చౌదరి, బెబ్బులు పులి ఇలాంటి చిత్రాల్లో నటించి అఖండమైనటువంటి ఖ్యాతి గడించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారి పుత్రుడు. ఆ రీతిలో ఇలాంటి జానపద పౌరాణిక చిత్రాలని చేయాలని ప్రేక్షక లోకం వారిని ఆనంద పరిశ్రమలు చేసేటటువంటి అర్హత కానీ హక్కు కానీ పౌరాణికంలో ఉన్నటువంటి కుటుంబం నందమూరి కుటుంబం. రాబోతున్నాడు నందమూరి బాలకృష్ణ కుమారుడు కూడా తొందరలో. భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారికి వారి కుటుంబానికి తోడుగా ఉండాలని వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మంచి ఖ్యాతి వారికి రావాలని అభిమానులు ఎంతోమంది కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి కుటుంబం నందమూరి వారి కుటుంబం. వారికి తప్పకుండా వెంకటేశ్వర స్వామి సర్వదా తోడుగా ఉండాలని విజయవంతం చేయాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. సుగుణమ్మ గారు మాట్లాడతారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన తిరుపతి మహానగరంలో ఎన్బికే 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో రిలీజ్ సందర్భంగా మన తిరుపతికి విచ్చేసినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి యూనిట్ సభ్యులకి, అదేవిధంగా మరి మన నందమూరి బాలకృష్ణ గారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు ఇచ్చేసినటువంటి ప్రేక్షకులు మరి కళాభిమానులు మరి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, గౌతమిపుత్ర శాతకర్ణి ఒక అద్భుతమైన చిత్రం, చరిత్ర సృష్టించాలని మరి ఈ రోజున కలిగి దైవమైన వెంకటేశ్వర స్వామి పద్మావతి పాదాల చెంత ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేయడం మనందరికి కూడా, తిరుపతి వాసులందరికీ కూడా చాలా గర్వకారణం. అదేవిధంగా మరి గౌతమిపుత్ర శాతకర్ణి మరి పండుగ రోజున, సంక్రాంతి పండుగ రోజున మన అందరికి కూడా విడుదల కాబోతుంది. కాబట్టి మనం అందరం కూడా వారి సినిమాని ప్రోత్సహించి అత్యద్భుతంగా చరిత్ర సృష్టించే విధంగా మనం అందరం కూడా ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరొక్కసారి ఆ కలిగిదమైన వెంకటేశ్వర స్వామి పద్మావతి ఆశీస్సులు మరి యూనిట్ సభ్యులకి, వారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా మెండుగా కలగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియచెప్తూ